వాతావరణ మార్పులు అనగానేమి? ఎగ్జామిన్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఆ మార్పుల ప్రభావాలను తెలపండి. ఇట్ ఈజ్ ఎ జనరల్ క్వశ్చన్. వాట్ ఈజ్ అంటే ఏంటండి? కాన్సెప్చువల్, భావనాత్మకమైన ప్రశ్న కాబట్టి దాని మీనింగే ఇవ్వాలి మనం. క్లైమాటిక్ చేంజ్ రిలేట్స్ టు లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ ది ఎర్త్ క్లైమేట్ and thereby which results in emission of greenhouses, which is leading to increase in temperature, what is otherwise known as global warming. అది మీనింగ్ దానికి. అంటే భూమి వాతావరణంలో దీర్ఘకాలిక మార్పులు జరుగుతూ హరిత వాయువుల యొక్క విసర్జన పెరుగుతూ భూమి ఉపరితలమున్న ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎక్కువ అవుతూ తత్ఫలితంగా ఏమవుతుందండి? భూతాపం పెరుగుతుంది. దట్ ఈజ్ ఎ గ్లోబల్ వార్మింగ్. దాన్ని మనం వాతావరణ మార్పులు అంటాం. ఇంతకన్నా మించి రాయొద్దండి. ఓకే, ఎ లాంగ్ టర్మ్ చేంజ్ ఇన్ ద అర్త్ అట్మాస్ఫియర్, ఓకే, ఇన్ ద క్లైమేట్, ఇన్ ద అర్త్ అట్మాస్ఫియర్, just because of increasing greenhouse emissions and leading to highest temperature on the globe, what is otherwise known as global warming. అదే మీనింగ్. దానికి మించి ఒక్క లైన్ కూడా రాయద్దండి. రాసినారంటే 200 కాదు 500 వర్డ్స్కి వెళ్ళిపోతాం మనం. వీలైనంత వరకు మన మెటీరియల్ని సంక్షిప్తంగా ఏది ఉండాలో అదే ఉండేటట్టుగా చూడండి. ఎక్కడ కూడా మనకు 200 వర్డ్స్కి రాసకూడదు, 10 నిమిషాలకు మించి మన ఆన్సర్ ఉండకూడదు. అంతవరకు వెళ్ళిపోండి. వాడు ఏమడిగినాడు దానికి సూటిగా జవాబు చెప్పండి. క్లైమాటిక్ రామాయణాలు భారతాలు అది జరిగితే ఇది జరిగితే ఇది జరిగితే ఇది జరిగితే అదే వాతావరణం అనే పని మనకు అనవసరం చెప్తాం. దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ వాట్? ఎర్త్ క్లైమేట్. చేంజ్ ఇన్ ఎర్త్ క్లైమేట్. ఓకే, ఫర్ వాట్? లాంగ్ టర్మ్ చేంజెస్ just because of increasing in greenhouse gases. హరిత వాయువులు పెరగడం వల్ల భూమి యొక్క వాతావరణంలో దీర్ఘకాలికమైన మార్పులు వచ్చి తత్ఫలితంగా భూతాపం పెరిగే, ఉష్ణోగ్రత పెరిగి భూతాపం పెరిగే స్థితిని మనం వాతావరణ మార్పు అంటాం. సో ది మీనింగ్ ఈజ్ ఓవర్. వాటి ఎఫెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ పేరాలకు వస్తాం. There is one organization, IPCC, International Panel on Climatic Change అనే ఒక సంస్థ ఉందండి. ఇదే వాతావరణ మార్పులు కానీ గ్రీన్ హౌసెస్ ఎమిషన్ గురించి కానీ అంచనా వేసి చెప్పే సంస్థ. ఈ సంస్థ ప్రకారం యాజ్ పర్ IPCC, ఇన్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలలో 7 నుంచి 15 మిలియన్ టన్నులు ఉందండి, మెట్రిక్ టన్నులు ఉంది. ఏది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్, హరిత వాయువుల విసర్జన 7 to 15 మెట్రిక్ టన్స్ ఉంది. ఎక్కడండి? అభివృద్ధి చెందిన దేశాలలో. దీంట్లో అత్యధిక శాతం రఫ్లీ 28.8% ఆర్ దేర్ ఇన్ ఓన్లీ ఇన్ USA. ఒక అమెరికాలోనే 28.8% ఉంది. హైయెస్ట్ గ్రీన్ హౌస్ ఎమిషన్ ఎక్కడ? USAలో ఉంది. ఇన్ ఇండియా ఇట్ ఈజ్ 1.56 మెట్రిక్ టన్స్ అండి. ఆ సంస్థ అంచనాల ప్రకారం 1.56 మెట్రిక్ టన్నులు. దాంట్లో అంటే మొత్తం గ్రీన్ హౌస్ వాయువుల యొక్క విసర్జనలో భారతదేశంలో 10% ఉంది, 10% ఉందండి. ఈ 2 ఫిగర్లు ఇవ్వండి. ఊరికే రామాయణాలు భారతాలు ఆ దేశం ఈ దేశం అంతా వద్దు మనకి. మొత్తం గ్రీన్ హౌస్ ఎమిషన్ ఎంత ఉంది? 7 to 15 మెట్రిక్ టన్స్. దాంట్లో ప్రపంచంలో అత్యధికంగా ఏ దేశంలో ఉంది? USAలో ఉంది. ఎంత శాతం ఉంది? 28.8% ఉంది. భారతదేశంలో హరిత వాయువుల విసర్జన ఎంత ఉంది? 1.56 మెట్రిక్ టన్స్. అంటే మొత్తం హరిత వాయువుల విసర్జనలో భారతదేశంలో ఎంత శాతం ఉంది? 10% ఉంది, 10%. అత్యధికంగా భారతదేశ రంగాల్లో వ్యవసాయము, మత్స్య పరిశ్రమ, శక్తి వనరులు, నిర్మాణ రంగం, రవాణా రంగంలో
వాతావరణ మార్పులకు దోహదం చేసే రంగాలు. ఆల్మోస్ట్ ఆల్ ది సెక్టర్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ లీడింగ్ టు అండ్ క్రియేటింగ్ క్లైమాటిక్ చేంజెస్ ఆర్ వన్ అగ్రికల్చర్, అనదర్ ఈజ్ ఫిషరీస్, ఎనర్జీ, కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఈ రంగాల ద్వారా విపరీతమైనటువంటి వాతావరణ మార్పు వస్తున్నది. హరితవాయువుల విసర్జన పెరగడానికి అనుసంధానం అవుతున్నది. ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వచ్చేస్తాం. ఎఫెక్ట్స్, ప్రభావాలు. ఐపీసీసీ ప్రకారం, ఇంటర్నేషనల్ ప్యానల్ ఫర్ క్లైమాటిక్ చేంజ్, ఒక సంస్థ రూపురేఖలు దిద్దినటువంటి ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి ప్రభావాలు సంభవిస్తాయి. ఒక్కటేంటంటే గ్లోబల్ టెంపరేచర్ పెరుగుతుంది, ప్రపంచ ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది. దట్ ఈజ్ నెంబర్ 1. ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్, ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ సంస్థ యొక్క అంచనా ప్రకారం ఏంటంటే సగటున ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 నుంచి 5.5 సి వరకు పెరుగుతూ ఉంది, సెంటీగ్రేడ్లు పెరుగుతూ ఉందండి. ఈ గ్రీన్ హౌస్ వాయువుల విసర్జన పెరిగే గుందికి వాతావరణంలో ఉండేటువంటి టెంపరేచర్ ఎంత పెరుగుతూ ఉంది? ఫ్రమ్ 1.25 to 5.5 సి సెంటీగ్రేడ్ పెరుగుతూ ఉంది. ఏమండి, దట్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై 2050కి ఆ పరిస్థితి వచ్చేస్తుంది. సో మానవాళిలో ఉండే జీవరాశులు కానీ, ద కంప్లీట్ బయోడైవర్సిటీ, ఏమండి, జంతురాశులు, మానవులు కదండి, వృక్ష జాతులు అన్నీ కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉందయ్యా 2050 సంవత్సరానికి అంటుంది ఐపీసీసీ. అంత గ్లోబల్ టెంపరేచర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. బై విచ్ ఇయర్? 2050. అది ప్రమాదకరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ప్రపంచానికి అని ఒక హెచ్చరిక ఇచ్చింది ఐపీసీసీ. దట్ ఈజ్ ఫస్ట్ ఎఫెక్ట్. రెండవ ప్రభావం ఏంటంటే రైజ్ ఇన్ ద సీ లెవెల్, సముద్ర మట్టం పెరగడం. రైజ్ ఇన్ ది సీ లెవెల్, సముద్ర జలాలు ఎత్తు పెరిగిపోతూ వస్తాయండి. ద టూ ఇంపార్టెంట్ రీజన్స్, వెన్ ది క్లైమేటిక్ చేంజ్ ఇంక్రీజెస్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ కదండి. వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు ఎమిషన్స్ ఎక్కువైపోతూ ఉండేనప్పుడు, ఉష్ణోగ్రత ఎక్కువ అవుతూ ఉండేనప్పుడు ఏమవుతుందంటే పోలార్ ఐస్ విల్ మెల్ట్ విచ్ విల్ బి ఫ్లో ఇన్ టు ద ఓషన్ అండ్ ఆటోమేటిక్లీ సీ లెవెల్ విల్ ఇంక్రీజ్. అంతేకాదు, ఈవెన్ గ్లేషియర్స్, హిమ సముద్రాలు ఉంటాయి కదా, గ్లేషియర్స్ విల్ మెల్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. ఈ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండే దానివల్ల హిమ సముద్రాలు కూడా కరిగిపోయి ఏమండి ఆ నీరు కూడా సముద్రంలో కలుస్తాయి. రెండు రకాలు, ఒకటి పోలార్ ఐస్ విల్ మెల్ట్, అనదర్ గ్లేషియర్స్ విల్ మెల్ట్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. వీటన్నిటి వల్ల వచ్చి ఆ నీరంతా కూడా సముద్రంలో కలుస్తాయి. దే ఆర్ గోయింగ్ టు మెర్జ్ ఇన్ టు ది ఓషన్ రివర్స్, దెన్ ఆటోమేటిక్లీ ఓషన్ లెవెల్స్ విల్ రైస్. యుఎన్ఓ యొక్క జిఈసి అని ఒక సంస్థ ఉంది, ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ఒక సంస్థ, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అవుట్లుక్ అని ఒకటి ఉంది. దాని అంచనాల ప్రకారం ఏంటంటే ఫర్ ఎవ్రీ 3 degrees C దేర్ విల్ బి ఇంక్రీజింగ్ ద సీ లెవెల్ వాటర్ ఫ్రమ్ 1.5 meters పెరుగుతూ వస్తుందండి. ప్రతి 3 degrees యొక్క సెంటిగ్రేడు ఉష్ణోగ్రత పెరుగుదలకి అంటే సముద్రాల యొక్క జలాలు ఎంత పెరుగుతుంది? 1.5 meters. యాజ్ దిస్ ఇంక్రీజెస్ ఆ టెంపరేచర్ ఇంకా పెరిగింది అనుకోండి, సముద్ర జలాలు అయితే ఇంకా పెరుగుతూ వస్తుంది. దట్ ఈస్ వన్ ఇంపాక్ట్, సీ లెవెల్ అండి. ఏంట్రా దానివల్ల అంటే కేవలం సముద్రాల్లో ఉండేటువంటి జలచరాలకే కాదండి, చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకి మనకు కూడా ప్రమాదమే కదండి. వాతావరణం సముద్రంలో ఏర్పడేటువంటి ఆ మార్పుల వల్ల నాట్ ఓన్లీ ది సరౌండింగ్ విల్ బి డిస్టర్బ్డ్, ఈవెన్ ది పీపుల్ విల్ బి డిస్టర్బ్డ్, ఈవెన్ అదర్ బయోడైవర్సిటీ విల్ బి డిస్టర్బ్డ్. అన్నీ కూడా మనకు సముద్రంలో కల్లోలం వచ్చినప్పుడల్లా మన దాని ప్రభావం మనకు కూడా పడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపాక్ట్ అండి. ద థర్డ్ ఇంపాక్ట్
ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్, మానవ ఆరోగ్యాల మీద. ఏమీ లేదండి, టెంపరేచర్లు మారుతూ ఉండే కొద్దికి ఏమవుతుందంటే వర్షపాతంలో కూడా ఒడిదుడుకులు ఏర్పడతాయి. దేర్ విల్ బి ఏ రెయిన్ఫాల్ ప్యాటర్న్ విల్ బి చేంజింగ్. ఒకసారి విపరీతమైన వర్షం పడిపోతుంది, వరదలు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఒకసారి వర్షాభావాలు ఏర్పడిపోతాయి, తీవ్రమైన కరువులు వస్తాయి. దిస్ టైప్ ఆఫ్ ఫ్లక్చువేషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్. వర్షం యొక్క విధానాల్లో కూడా మార్పులు వస్తాయి కదండి. విపరీతంగా కుంభవృష్టి వచ్చేయడం, కొట్టుకొని పోవడం, అదే కదా మన వరదలు అంటాం. కొన్ని సందర్భాల్లో అసలు నీరే లేకుండా కరువులు ఉండడం. విపరీతమైన 2 extremes విల్ డెఫినెట్లీ దేర్ ఫ్రమ్ ఫ్లక్చువేషన్ ఫ్రమ్ టైం టు టైం. ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి. అతివృష్టి రావచ్చు, అనావృష్టి పరిస్థితులు వస్తాయి. ఉష్ణోగ్రతల మార్పుల వల్ల, వాతావరణ మార్పుల వల్ల ఒక్కొక్కసారి మనకు కుంభవృష్టి రావడం, ఒక్కొక్కసారి మనకు కరువు కాటకాలు రావడం, అతివృష్టి, అనావృష్టి. దట్ ఆల్సో విల్ టేక్ ప్లేస్. దానివల్ల తీవ్రంగా మనకు ఆరోగ్య పరిస్థితులు కూడా సంభవిస్తాయి. ఉష్ణం పెరిగినప్పుడు రోగాలు వచ్చి చాలామంది సావడం, ఎక్కువగా వర్షాలు గిర్షాలు వచ్చినప్పుడు దాని ప్రభావంతో మనకు వాటర్ బోర్న్ డిసీజెస్ రావడం, నీటి కారకమైనటువంటి వ్యాధులు సంభవించడం, తత్ఫలితంగా ఆరోగ్యాలు కూడా మనకు అనుసంధానం అవుతూ వస్తాయి.